ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి. ఈరోజు నామము ఈశ్వరత్వ ప్రదాయిని. టోటల్గా ఈ కొంతమంది ప్రారంభంలో ఎవరైనా సరే ఆధ్యాత్మిక పేర్లు మేము లలితా త్రిశతి చదువుకుంటామని నన్ను అడగటం కానీ, ఎవరైనా శ్రీ విద్యా గురువుల్ని పూర్ణ దీక్ష అడిగితే వద్దనే చెబుతారు. ఎందుకు వద్దని చెప్తారండి? ఇది చాలా పవర్ఫుల్ కదా అంటే అందుకే వద్దని చెబుతారు. జ్ఞానం విశ్వ విజ్ఞాన చైతన్యమైనటువంటి ఈ పరమేశ్వరి యొక్క జ్ఞానం ఏదైనా కొన్ని మంత్ర సాధన చేసిన తర్వాత అయితే కానీ ఈ జ్ఞానం వస్తే మనం దాన్ని పట్టుకోలేము, లేకపోతే ఇబ్బంది పడతాం. సరే, మానవులందరూ మాయ వలన ఈశ్వరుణ్ణి అంటే వేదాలు తెలియచేసిన పరబ్రహ్మముని బయట వెతుకుతూ ఉంటారు. ప్రపంచంలో ప్రజలందరూ కూడా బయట వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి అలా అలవాటు చేశారు, చేస్తున్నారు. శృతుల జ్ఞానం ఉన్నవాళ్ళు, త్రి విద్యా జ్ఞానం ఉన్నవాళ్ళు, త్రికాల సంధ్యావందనం చేసే శ్రోత్రియ బ్రాహ్మణులు వీళ్ళు బయట వెతకరు. బయట వెతకటం వలన ఏమవుతుందంటే, బయట వెతికేదాన్ని ఏమంటారంటే, ఈ మాయ అనబడే దాంట్లో జీవుడు ఉంటే, మాయలో జీవుడు ఉంటే బయట వెతుకుతూ ఉంటాడు. మాయలో కనుక లేడనుకోండి, ఏదైనా ఒక మంత్ర సాధన చేస్తే వాడికి వాస్తవమైన జ్ఞానం కలుగుతుంది. జీవుడు అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, శృతులు అంటే ఏంటి, ఇలాంటివన్నీ కలుగుతాయి. ఆ యొక్క జ్ఞానముతో అప్పుడు వాడు బయట ఎతకటం మానేసి లోపల ఎత్తుక్కోవటం మొదలు పెడతాడు. ఎప్పుడైనా సరే డబ్బులు పడిపోయిన చోట ఎత్తుక్కోవాలి కదా. నీకు కోరిక లోపల కదా పుట్టింది. ఆ పుట్టిన దాని దగ్గర నువ్వు ఎతికితే నీకు ఆ కోరిక తీరుతుంది. బయట ఎతికితే తీరదు కదా. ఆ సూత్రం ప్రకారం అజ్ఞానంతో భ్రమిస్తూ ఉంటారన్నమాట. ఆ భ్రమ పోగొట్టి ఆత్మజ్ఞానం కలిగించేటువంటి ఒక శక్తి ఈ నామరూప దేవత. ఏ జీవులకైనా సరే ఈ నామరూప దేవత ఏ ధనానికైనా సరే, ఏ ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి దానికైనా సర్వానికి ఈ నామరూప దేవత అధిపతి. ఈశ్వరుడికి కూడా ఏమే పరబ్రహ్మమునికి కూడా కారకురాలు ఏమో. ఈశ్వరత్వ ప్రదాయిని అంటే ఏంటంటే విద్య అనబడే ధనము. తర్వాత ఏమో అంటే విద్య ధనం అంటే ఇప్పుడు బయట చదువుకుంటారు కదా, చదువుకుంటేనే కదా ఆహారం సంబంధించిన అలాంటి జ్ఞానం కలిగించే ధనము. తర్వాత సంతాన ధనము, భూమి, పొలాలు, ఆస్తులు, అపార్ట్మెంట్లు, ఇల్లు, అలాంటి ధనము. అన్నిటికంటే గొప్పది ధైర్య ధనము. ఈ దేవత అనుగ్రహం లేనిదే ధైర్యలక్ష్మి కూడా రాదు. ఆ ధైర్యలక్ష్మి అనబడేది కూడా ఏమోలో ఒక అంశ. అర్థమైందండి? అంటే ఒక తండ్రికి 10 మంది పిల్లలు పుట్టారనుకోండి, ఒక్కొక్కడు ఆ తండ్రి గుణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. అందరికీ అన్నీ ఉండొచ్చు. ఆ విధంగా ధైర్యలక్ష్మి అనబడేది ఈశ్వరత్వ ప్రదాయిని యొక్క అంశ. తర్వాత పూర్ణ ఆయుష్ ధనము. పూర్ణ ఆయుష్ ధనం ఉన్నవాడికి ఏంటంటే వాడు ఆలోచనలో ఉంటాడు. అన్నీ ఏదైనా తినేటప్పుడు కానీ, ఏదైనా వ్యవహారాలు చేసేటప్పుడు, ఇంద్రియాలు సుఖమప్పుడు అన్నీ కూడా ఆలోచనలో ఉంటాడు. పూర్ణ ఆయుష్ ధనం అనేది పరమేశ్వరుడు అనుగ్రహిస్తే. శత్రు విజయ ధనము. శత్రువుల్ని ఎలా జయించాలి, మన మీదకి శత్రువులు రాకుండా ఎలా కట్టడి చేయాలి, ఇట్లాంటివన్నీ ఈ ధనాలన్నీ ఇచ్చేటువంటి శక్తిని శృతులు ఈశ్వరత్వ ప్రదాయిని. ఈశ్వరుడికే రత్నము లాంటిది. ఈశ్వరుడు అంటే పరబ్రహ్మ. సరే అండి, ఈ సర్వధనములకి ప్రసాదించే ఈ దేవతా స్వరూపం శ్రీ విద్యలో చాలామందికి పరిచయమే. కొంతమంది ఈ దేవతని అన్నపూర్ణేశ్వరి అనబడే మంత్ర సాధనగా చేస్తూ ఉంటారు. అన్నపూర్ణేశ్వరి అనగానే మనం అన్నం తింటున్నాం కదా, అన్నం అనుకోవద్దు. ఈ దేవతకి ఆ అన్నానికి సంబంధం లేదు, ఆహారముగా తీసుకోవాలి. ఆహార ధనము.
సరే, కాశీలో అన్నపూర్ణ ఉండే ఉంటుంది. కొంతమందికి అన్నపూర్ణ అంటే ఎవరు అంటారేమో. కాశీలో అన్నపూర్ణేశ్వరి అనే ఒక దేవత ఉంటుంది. ఈ అన్నపూర్ణ అనబడేటువంటిది సగుణాకార పరబ్రహ్మము అయినటువంటి ఈ అన్నపూర్ణ గురించి యోగ వాసిష్టంలో శ్రీరాముడికి సంబంధించిన యోగ వాసిష్టంలో ఒక చోట ఈ యొక్క వివరణ కూడా వస్తుంది. ఏమని వస్తుందని అంటే, ఒక గొప్ప ఆత్మజ్ఞానైన ఒక వేదాలు చదువుకున్నవాడు, ఉద్గీత ఉపాసనాపరుడు, శ్రీ విద్యా ఉపాసనాపరుడైనటువంటి ఒక ఋషి ఉంటాడు. బుబువు అంటారు అతన్ని. ఆ యోగి దగ్గర నిదాఘడు అనబడే ఒక శిష్యుడు కూడా ఉంటాడు. ఇద్దరు కూడా మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి శిష్యులు. అప్పట్లో పుత్రుల కంటే శిష్యులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు గురువులు ఆనాటి కాలంలో. అర్థమైందండి? శిష్యుడు అంటే గర్భం చీల్చుకొని పుట్టినవాడు అని చెప్పి శ్రీ విద్యలో ఒక సామెత. మిగతా పుత్రులు అంటే అది ఇంద్రియ సుఖానికి పుట్టిన వాడికి వేరు, గర్భము చీల్చుకొని పుట్టిన శిష్యుడు అంటే వాడు జ్ఞాని అంటారు. పుత్రుల జ్ఞానం ఉండదు, శిష్యుల జ్ఞానం ఉంటుంది. అందుకే బ్రహ్మంగారు ఏమని పెట్టుకున్నాడండి? సిద్ధయ్య అని పెట్టుకున్నాడు, తెలుసు కదా. అట్లా ఈ ఆత్మజ్ఞాన విషయంలో గురువు గారు శిష్యుడికి చెప్తుంటాడు ఒక సంగతి. ఏమని? ఆత్మజ్ఞానం అనేది ఆత్మవిద్యా సంవాదం వాళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది, గురు శిష్యుల మధ్య. ఆ మంత్ర సాధన గురించి బుబువు శిష్యుడికి తెలియజేస్తాడు. ఈ జ్ఞానం అనేటువంటిది ఆత్మతత్వం అనే ఆకలి, ఎవరికైనా సరే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అనే ఆకలి అనబడి కోరిక పుడితే ఈ మంత్ర సాధన శ్రీ విద్యలో చేసే వాళ్ళకి, శ్రీ విద్య ఉపాసనాపరులకి ఆత్మజ్ఞానం తెలుస్తుంది. అన్నపూర్ణేశ్వరి మంత్రం చేయటం వల్ల ఏమవుతుంది? తరతరాలకి ఎవరైతే చేస్తారో వాడి వంశస్థులు మొత్తానికి కూడా తరతరాలు ఆత్మతత్వము అనబడే ఆహారము ఎప్పుడు అందిస్తూ ఉంటుంది. ఎవరో ఈశ్వరత్వ ఈశ్వరుడికి మూలకారకురాలైన ఈ షట్కూట నిలయ రాజరాజేశ్వరి పరాభట్టారి కనబడే దేవత ఈ విధమైనటువంటిది అనమాట. అందుకని అన్నపూర్ణోపాసన శ్రీ విద్యా వేద వైదిక గురు పరంపరలో అన్నపూర్ణ మంత్రం చెబుతారు. అన్నపూర్ణ మంత్రం చెప్పటం వల్ల ఏమవుతుందంటే, ఈ యొక్క కామ్యం కడుపు నిండా అన్నం తింటే ఎట్లా ఉంటుందో అంత ఫుల్లుగా ఈశ్వరత్వానబడే కాశీ అన్నపూర్ణేశ్వరి ఆ జ్ఞానం ఇస్తుంది అని శిష్యుడికి యోగ వాసిష్టంలో చెబుతాడనమాట. ఈశ్వరత్వ అంటే కాశీ అన్నపూర్ణేశ్వరి, ఈ నామరూపదే. మీకు అర్థం అవ్వాలని ఇంత క్లియర్గా చెప్తున్నాను అన్నమాట. సరే అండి, మరి ఇప్పుడు మేము వేదాలు కూడా చదువుకున్నారు మా వాళ్ళు అందరూ కూడా. మేము అనేకమైన ఆధ్యాత్మికలు ఆచరిస్తున్నాము. మరి మాకు ఈ అన్నపూర్ణేశ్వరి మంత్రం మేము తీసుకుంటాం, అది వేరే విషయం. కానీ మాకు ఇంకా భ్రమలు అనేవి పోవట్లేదండి. ఈ భ్రమలు పోవాలి అంటే మేము అనేకమైనటువంటి ప్రవచనాలు వింటున్నాము. పొద్దున్నే కూర్చుంటే సాయంత్రం దాకా ఉంటున్నాము, రిటైర్డ్ అయిపోయాము, ఫుల్గా డబ్బులు కూడా ఉన్నాయి, ప్రవచనాలు వింటున్నాం. మా జ్ఞానం యథార్థ జ్ఞానం రావట్లేదండి. అనేకమైన సమస్యలు అట్లా ఇట్లా ఉన్నాయంటే దీనికి ఏం చెప్తాయంటే శృతులు ఒక 5 లక్షణాలు చెప్పినాయి అన్నమాట. ఆ 5 భ్రమలు, 5 మానవుడికి ఉండకూడనివి 5, ఉండాల్సినవి 5. ఆ 5 ఏవైతే మానవులకి ఉండవో వాడు ఒక విశ్వ చైతన్య కారకుడు, యూనివర్సల్ పవరు, ఎవరినైనా శాసించగలడు. త్రిమూర్తులు కూడా వాడిని చూస్తే వాడి కర్మ వాడిని ఇబ్బంది పెట్టదు. ఏంటండి ఆ 5 భ్రమలో? మేము కూడా చెప్పండి తెలుసుకుంటామంటే ఏం తెలుసుకోవాలి? శ్రీ విద్య ఉపాసకులకైతే బాగా అర్థమవుతుంది. మిగతా వాళ్ళు ఏంటంటే మీ గురువుల దగ్గర ప్రవచనాలు వాళ్ళు మీరు ఎవరినైతే మీ ఇంటి పూజారులు వాళ్ళు ఉంటారో వేదం చదువుకోమని అడగండి. మీరు వెళ్ళి నేను చెప్పినవి వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారు. జీవుడు ఈశ్వరుడు వేరు వేరు అనుకోవటం ఒక రోగం, ఒక భ్రమ, ఒక చిత్తాభ్రమణం అంటారు దాన్ని. ఎవరు? జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని అనుకోవటం. తర్వాత రెండోది ఏంటంటే కర్త
జగత్త ఆత్మ అనేది వాస్తవమా కాదా, వేరు వేరా అని అనుకునే ఒక రోగము, ఒక భ్రమ, ఒక చిత్తాభ్రమణం. మూడోది ఏంటండి అంటే, ఇప్పుడు తత్వాభిమానం మీకు చాలాసార్లు చెప్పి అందులో ఉంటుంది కదా, కారణ శరీరము, సూక్ష్మ శరీరము, ఇలా 3 రకములైనటువంటి సూక్ష్మము, కారణము, ఈ మహాకారణము, స్థూల శరీరం అని 3 శరీరాలు ఉంటాయి కదా. జీవుడు ఈ 3 శరీరాలలో జీవుడు ఉంటాడా, ఒక శరీరంలో ఉంటాడా? ఇక్కడ చెప్పడం మరి ఈ విధంగా చెబుతున్నావు కదా, చెప్పేటప్పుడేమో నువ్వు తత్వాశ్మంలో 3 శరీరాలు అని చెబుతున్నావు కదా, పరమాత్మ 3 రకాలుగా ఉంటాడు. మరి ఇక్కడ జీవుడు పరమాత్మ 3 ఉండాలా, ఒక దాంట్లో ఉండాలా? ఓకే. 4వది ఏంటండి, ఆ భ్రమ ఏంటి అది కూడా చెప్పండి. చిత్తాభ్రమణము. చిత్తం అంటే బుద్ధి, భ్రమణం అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తూ ఉంటాం అన్నమాట. భ్రష్టుత్వం చేసి అందపరంపరంగా తిప్పుతూ ఉంటుంది. కృష్ణుడు అర్జునుడు మహాభారతంలో చెబుతాడు 2 అర్జునుడితో, మిక్సీలేసి మనం తిప్పుతూ ఉంటాం కదా కొన్ని. ఆ విధంగా మనుషులందరినీ ఈ తిప్పుతూ ఉంటుంది, బండి చక్రం చుట్టూ తిరుగుతూ ఉన్నట్టుగా తిప్పుతూ ఉంటారు. కర్మల పరంపర అంటారు దాన్ని. 4వది ఏంటండి, కారణం తాలూకు వికారమే జగత్త కాదా? ఒక కారణం ఉంది, దానికి సంబంధించిన వికారమేనా ఈ జగత్తు? సరే అండి. 5వది ఏంటండి అంటే, కారణము కన్నా వేరుగా కనిపిస్తున్న జగత్తు సత్యము అని అనుకోవటం. అర్థమైందండి? ఈ 5 భ్రమలు ఎలా పోతాయి? శ్రీ విద్యా పూర్వాంగ ఉత్తరాంగ గురుత్రయ ఆత్మపాదుక మహాపాదుక మంత్ర సాధన చేస్తే ఈ 5 భ్రమలు పోతాయి. ఇది సత్యం. ఎట్లా అండి అంటే, వాస్తవమే కదా, వేరే మార్గం లేదు కదా. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ రోడ్లో వెళ్తే వెళ్తామంటే ఆ రోడ్లో వెళ్ళాల్సిందే, వేరే మార్గాలు లేవు కదా. కీర్తి కాంత కనకములతో ఏమైనా డబ్బులు ఇస్తామండి, ఏదో ₹1,00,000 మాకు 5 జ్ఞానం ఇవ్వండి మీరు చేసి ఉంటారు కదా మాకంటే, స్వానుభవంగా మరి ఆకలి అవుతున్నప్పుడు ఎదురు కూడా అన్నం తింటే కడుపు నిండదుగా, ఎవడికి కూడా తినాల్సిందే. కాబట్టి నువ్వే డబ్బుతో కానీ ఇతరత్రని ఏ రకమైన వాటితో కూడా మీ కొనటానికి కుదరదు. స్వ అనుభవమే మహాపాదుక, ఆత్మపాదుక, గురుత్రయము చేయాల్సిందే. అవి చేస్తే కానీ నీకు జ్ఞానం రాదు. అది జ్ఞానం రానంత వరకు నువ్వు పుడుతూనే వస్తూనే ఉంటావు. ఈ 5 భ్రమలు అలాంటివి. సరే అండి, మరి భ్రమలకి సంబంధించినటువంటిది పోయే మార్గం పోని చెప్పండి, అదన్నా చూసుకుంటామంటే, ఫస్ట్ దానికి పరమేశ్వరుడి ప్రతిబింబమే జీవుడు. అర్థమైందండి? ఆ మాట తెలియగానే వాడికి ఆ మంత్ర సాధన వల్ల ఫస్ట్ భ్రమ పోతుంది, వాడికి క్లియర్ అయిపోయింది ఫస్ట్ ప్రశ్నకి. 2వ ప్రశ్న ఏంటంటే, స్ఫటికము పక్కన ఒక ఎర్రటి ద్రవ్యము పెడితే స్ఫటికం ఎర్రగా కనపడుతుంది. ఎరుపుదనము స్ఫటికము స్వభావం కాదు కదా. ఎరుపు క్రియాశీలత్వానికి గుర్తు, అంటే ఆత్మకు కర్తృత్వం లేదు, ఇండిపెండెంటు. 2వ ప్రశ్న క్లియరు. 3వది ఏంటంటే, ఒక కుండ నిండా నీళ్లు పోయి బయట పెట్టు, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంట్లో కూర్చుంటావు కదా, కొన్ని ప్రాచీనమైన ఇళ్ళు ఉంటాయి. నేను కూడా తెలంగాణలో ఒక ఊరు వెళ్ళినప్పుడు చూశాను. పైన స్లాబ్కి ఒక 4 పలకలుగా ఉంటుంది, అక్కడ అద్దం బిగిస్తారు. పూర్వం పెంకుటిళ్ళు కరెంట్ లేని కాలంలో ఇళ్ళకి మొత్తానికి అద్దాలు బిగించి చూస్తే పైనుంచి సూర్యుడు పడుతుంటాడు. అలా కింద నుంచి చూస్తే పైన ఆకాశం కనపడుతూ ఉంటుంది. బయట నీళ్లు పెట్టిన కుండలో పెద్ద ఎడల్పు తొట్టులో నీళ్లు పోసి పెడితే ఆకాశం కనపడుతుంది కదా, అందులో తొంగి చూస్తే. ఇక్కడ ఇంట్లోంచి చూస్తే ఆకాశం కనపడింది కదా. సరే, నీకు అంతగా ఇంట్లో నుంచి తలకాపేతం కనపడుతుంటుంది. సరే అండి, మరి కాస్త మేడ మీదకి వెళ్ళి టెర్రస్ మీదకి వెళ్తావు కదా, మేడ మీదకి 4 అంతస్తు ఎన్నో అంతస్తు ఉంటే అంతవరకు వెళ్ళి పైకి ఎత్తంగానే కనపడుతుంది, ఆకాశం కనపడుతుంది. మొత్తం 3 ఆకాశాలను చూసావు కదా నువ్వు. అలాగే ఒకటి బయట చూసావు, ఇంట్లో చూసావు, మేడ మీదకి వెళ్ళి 3 ఆకాశాలు కనపడ్డాయి కదా. అట్లాగే
మూడు శరీరములలో జీవుడు ఉన్నాడు అన్నది కూడా అలాంటి భ్రమతో కూడినదే. అర్థమైందండి? మూడో ప్రశ్నకి ఏంటి సమాధానం ఇది. కాబట్టి దీన్ని తత్వాభిమానం చేస్తే ఈ శ్రీ విద్య ద్వారా ఆ జ్ఞానం వస్తుంది. అప్పటిదాకా మూడు ఆకాశాలు కనపడుతుంది. కనపడుతున్నప్పుడు కాదంటానికి వీల్లేదు కదా. బయట కొండలో నువ్వు బయట తొట్లు ఆకాశం చూసావు, తొట్టి పక్కన కొడితే ఆకాశం కనపడదు కదా. ఇంట్లోకి వచ్చి పైన అర్థం చూసావు, ఆకాశం కనపడుతుంది. మూసేస్తే కనపడదు కదా. మేడ మీదకి వెళ్ళి చూసావు, ఆకాశం కనపడుతుంది. ఎక్కడ చూసినా ఒకటే ఆకాశం కదా, మూడు లేవు కదా. కాబట్టి ఈ మూడో ప్రశ్నకి ఇది జవాబు. నాలుగోది, మెడలో ఒక బంగారు గొలుసు పెట్టుకొని మెడలో తల మీద పూర్వకాలం రాజులకి రాణులకి తల మీద బంగారు కిరీటాలు ఉంటాయి, వజ్రాలు వైడూర్యాలతో కిరీటాలు. అలా కిరీటాలు, బంగారు కిరీటం ఒకటి పెట్టుకొని ఒళ్ళు మెడలో ఈ మధ్య గోల్డ్ మ్యాన్స్ అని చాలా ఇదంతలో గొలుసులు వేసుకున్న వాళ్ళు మెడలో ఉంటారు వాళ్ళు. తర్వాత వచ్చేసి చెవులకి కొంతమంది విచిత్రమైన బంగారు బాగా బరువు కలిగిన పెడుతుంటారు, చేతులకు ఉంగరాలు పెడతారు. అన్నిట్లో ఏముంటుందండి? ఈ మొత్తం కిరీటాలు కానీ, ఉంగరాలు కానీ, చెవులు కానీ, ముక్కులు కానీ, సిగ్గుబేడలతో సహా అన్నిట్లో ఏముంటుంది? బంగారమే ఉంటుంది. మార్పు లేదు కదా, మొత్తం బంగారమే కదా. మరి తప్పదు కదా, నమ్మాలి కదా. అన్ని ఆభరణాలలో ఏ మార్పు లేని బంగారము ఉంది కదా. అందుచేత జగత్తు అనబడే ఆభరణానికి ఆత్మ అనే బంగారము తాలూకు వికారము కాదు. అర్థమైందండి? ఈ జ్ఞానం వలన నాలుగవ బ్రహ్మ కూడా సామాన్యంగా పోతుంది. నాలుగవ బ్రహ్మ కూడా దీంతో అయిపోతుంది. కొంతమంది ఉత్తమ మానవులు ఎవరైనా సరే అనుష్ఠానం చేసే వాళ్ళకి ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే పోతుంది. మరి ఐదోది ఏంటండి అంటే, ఒక తాడు ఉంటుంది, కొబ్బరి తాడు అమ్ముతుంటారు కదా బజార్లో. తాడు తీసుకొచ్చావు, సందులో పెట్టావు, ఎక్కడ సందులోనే ఎక్కడ పెట్టావు. సరే ఇంట్లోకి ఎవరో వచ్చారు, వాడు కూర్చొని దాన్ని చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు వాడికి దాంట్లో ఏదో కదలికలాగా కనపడుతుంటుంది. వాడు అనేకమైనటువంటి సమస్యలతో ఉంటాడు. వాడు చెప్పలేదు. మానవుడికి సమస్యలు ఉండవు, కానీ ఉన్నాయి అనుకుంటాడు. అన్నీ వీడొక్కడికే ఉన్నాయి, ప్రపంచంలో ఎవరికి లేవు. 500 కోట్ల మంది సమస్యలు వీడికి ఉన్నాయి అనుకుంటూ ఉంటాడు ప్రతి మానవుడు. వాడు ఆ తాడులో కదలిక చూస్తుంటాడు. వాడు తాడు కదులుతుంది ఏందిరా, అది ఇది అని చెప్పి భ్రాంతిలో ఉంటాడు వాడు. ఆ భ్రాంతిలో ఏం చేస్తుంటాడు, దాన్ని అది వచ్చేసి బుద్ధి, తలలో ఉండే బుద్ధి వచ్చేసి ఏం చేస్తుందంటే వీడికి భ్రమతో చెప్తూ ఉంటుంది. ఏమని, బాగా అది తాడు విచిత్రంగా ఉందిరా బాబు, అదేదో మరి పాములాగా ఉంది, పామని అనిపిస్తూ ఉంటుంది, అది ఇది వీడికి కనపడుతూ ఉంటుంది. సరే ఇంతలోకి ఎవరో ఒక మంచి జ్ఞానం వాడెవడో కనపడ్డప్పుడు వీడిని దగ్గరికి తీసుకెళ్ళి తాడు దగ్గరికి, తాడినట్టు ఇటు కదిలించి పైకి ఎత్తి కింద పెట్టి అని చూపిస్తాడు. చూపిస్తే అది పాము కాదు కదా, తాడే నవ్వుకుంటాడు కొద్దిసేపు. అంటే నా బుద్ధి పనిచేయట్లేదు, నేనేదో భ్రమలతో ఉన్నాను. ఏమన్నాడు? భ్రమలతో ఉన్నాను అంటాడు. భ్రమ లేనివాడికి అది. అలాగే ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎవ్వరు చెప్పినా భ్రమలతో చెప్తారు. వాడి భ్రమ అది. చూసుకోండి మీరు, వేదాల్లో చెప్పేదానికి, శృతుల్లో చెప్పేదానికి, ప్రవచనాలు చెప్పేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూసుకోండి ఒక్కసారి. మీరు మీకే అర్థమవుతుంది. కాబట్టి భ్రమలతో చెప్పేవి ఈ ప్రవచనాలు. భ్రమలు, పరమాత్మకి భ్రమలు ఉండవు కదా. నీలాగా నాలాగా పొద్దున వాష్రూమ్కి ఇలాంటివన్నీ చేయడు కదా ఆయన. పరమాత్మ కదా, అది ఒక చైతన్యము కదా, ఒక శబ్ద రాశి, విశ్వ శబ్ద రాశి కదా. అర్థమైందండి? ఆ రాశి చెప్పేటువంటివి సత్యమే కదా, అవి చెప్పినవే శృతులు కదా. అది సంగతి. కాబట్టి వ్యాపారపరమైన ఆధ్యాత్మికం అనేది శృతుల పరంగా ఉండదు. శ్రీ విద్య నేర్చుకోవాల్సిందే, లేదంటే వేద మంత్ర సూక్తం నేర్చుకోవాల్సిందే. అది దాన్ని అంత శాస్త్రీయ పరంగా చేయాలి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే వీడికి తాడు అనే కారణము కన్నా వేరైన పాము నిజం కాదు అని తేలిపోతుంది, అప్పుడు వాడికి
ఆత్మ కన్నా వేరుగా ఉన్నదనిపిస్తున్న ఈ జగత్తు నిజం కాదు. అర్థమైందండి? 5వ ప్రశ్నకి జవాబు ఇది. ఏమని? ఆత్మ కన్నా వేరుగా జగత్తు కనిపిస్తుంది అని వాడు అనుకుంటాడు కదా. ఈ తాడు దగ్గరికి వెళ్ళి పట్టుకొని ఎప్పుడైతే నువ్వు జ్ఞానంతో పైకి కిందకెత్తి చూసేవి తాడని అర్థమవుతుంది కదా. ఆ 5వ భ్రమ పోతే గాఢమైన ఆలోచన అంటే మంత్ర సాధన ద్వారా భ్రమలన్నింటినీ వదిలించుకుంటాడు వాడు. అర్థమైందండి? కాబట్టి మీరు శాస్త్రీయ పరముగా ఏ విధంగా చదువుకొని ఒక గవర్నమెంట్ ద్వారా ఒక రిజిస్ట్రేషను, సెంట్రల్ సిలబస్, స్టేట్ సిలబస్ ప్రకారం సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు శృతులు అంగీకరించినటువంటి ఆధ్యాత్మికం ఆచరిస్తేనే మీకు వాస్తవమైన తెలుస్తుంది. స్వస్తి.